శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు సమర్పిస్తుంటున్నాను. చాలా సంతోషం అండి. మరి నిన్నటి దినములో మా శ్రీమతి గారు పాస్టర్ గారిని సురక్షితంగా ఆసుపత్రిలో నుండి ఐసీయూలో నుండి మరి డిశ్చార్జ్ అవుటకును మరి శుభ్రంగా దేవుని యొక్క నామ ఘనత మహిమార్థకరమై డిశ్చార్జ్ అవుటకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఆమె స్ట్రోక్ విషయంలో ఆసుపత్రికి గత 3 రోజుల కిందట అడ్మిట్ అవ్వడం మీకు అందరికీ తెలుసు. ఆమె నిమిత్తమై ప్రార్థించిన మీకందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నిండు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇందును బట్టి పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండం 21వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, అబ్రహాము శారాకు ముసలితనంలో దేవుని యొక్క వాగ్దానము మూలంగా పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు. తల్లిదండ్రులు దేవునికి మొరపెట్టి కనిపెట్టుకుని ప్రార్థించుకొని సంపాదించుకున్నటువంటి వ్యక్తే ఇస్సాకు. అవును, మిగిలినటువంటి వారు వారికి సంతానంగా ఉన్నారు. కానీ వారి సంతానం కంటే ఎక్కువగా విధేయత కలిగి భయభక్తులు కలిగి ఆశీర్వాదానికి పాత్రుడిగా ఇస్సాకు జీవించాడు. అవును, దేవుని నమ్మి సంతానం కొరకు మొరపెట్టి ప్రార్థన చేసి కొన్నాళ్ళ తర్వాత దేవుని యొక్క వాగ్దానంతో పిల్లలు కన్న తర్వాత వారి యొక్క నడత బాగలేదని బాధపడే తల్లిదండ్రులను ఎంతోమంది మన ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. అవును, పుట్టినటువంటి ఆ పిల్లలకు ఇస్సాకు వలె విధేయత, చిన్న వయసులోండే దేవుని ఆశీర్వాదాలు రాలేదని చాలా దిగులు పడుతున్నటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తారు. అవును, నాకు తెలిసినటువంటి చాలా వారి కుటుంబాలలో ఇలాంటి యొక్క సమస్య చేత బాధపడుతున్నట్టుగా ప్రార్థన రిక్వెస్ట్ అడిగినట్లు నాకు చాలా వచ్చాయండి. ఎందుకంటే వారి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి చెప్తున్నప్పుడు కాస్త బాధ అనిపిస్తుంది. అయితే ఈ పిల్లవాడు దేవుని యొక్క సేవలో కానివ్వండి, ప్రార్థనలో కానివ్వండి, సహవాసంలో కానివ్వండి, మందిరానికి కానివ్వండి సరిగా రాలేకపోతున్నాడు అని వాళ్ళు చెప్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అయితే వారికి పెట్టిన పేర్లు చాలా గొప్ప పేర్లు పెడుతూ ఉంటారు. పరిశుద్ధమైన గ్రంథంలో పేర్లు వెతికి మరి పెడతారు. కానీ ఆ పేరుకి ఆ సాక్ష్యానికి పిల్లలకు సంబంధమే ఉండదు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇస్సాకు యొక్క తల్లిదండ్రులు అలా పెంచలేదు. ఇస్సాకుకు చాలా చక్కటి విధేయత కలిగి దేవుని యొక్క భయభక్తులు కలిగి వాగ్దానంతో పుట్టినటువంటి కుమారుడు కాబట్టి దేవుని కోసమే మరణము వరకు సాక్షిగా ఉండేటట్లుగా ఆ బిడ్డ యొక్క విషయంలో తల్లిదండ్రులు నడుచుకున్నారు. అలాగే ఇస్సాకు కూడా బహు చక్కగా గొప్పగా ఆశీర్వాదానికి పాత్రుడిగా జీవించాడు. సో ఈ మాటలు వింటున్నటువంటి మన కుటుంబాల్లో మన పిల్లలు కూడా ఇస్సాకు లాంటి గొప్ప ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండినట్లుగా దేవుడు తయారు చేయనుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన గత 2 రోజులుగా తండ్రి మళ్ళీ బల్లారాధన గురించి మాతో మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రం. మరి కుటుంబ సమేతంగా తల్లి తండ్రి పిల్లలు అందరూ కూడా కలిసి ఈరోజు మీ పరిశుద్ధమైన మందిరంలో మీ విలువైనటువంటి బల్లారాధనలో పాల్గొనే తత్వాన్ని మీరు దయచేయండి, గొప్ప కార్యం చేయండి. సంఘాలలో జరుగుతున్న ప్రతి ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. మరి మా భార్య విషయంలో, మా కుమారుని విషయంలో మీరు చూపించిన అపారమైన ప్రేమను బట్టి మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం సమర్పిస్తున్నాం. మా కోసం ప్రార్థించిన ప్రతి కుటుంబాలని ఆశీర్వదించండి, బలపరచండి, వృద్ధి చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.